ఎవరికి దక్కని గౌరవం మీకు, అంతేనా? ఎవరికి దక్కని అంటే అక్కడ ఎందరో విద్వాంసులు అదే పెద్ద వాళ్ళు తెలుగు వాళ్ళలో ఎవరికి దక్కని గౌరవం, అంత ఒక విద్వాంసులు వాయిద్యానికి ఎవరికి దక్కని గౌరవం, ఒక తెలుగు వాయిద్యానికి ఎక్కడా దక్కని గౌరవం ముందు మీ దక్కింది ద్వారా నాకు తెలీదు. దక్కిందేమో, వెళ్ళుండొచ్చు. బట్ ఒక అపర కుబేరుడు అంటాం మనం, ఎగ్జాక్ట్లీ అపర కుబేరుడు. ఆయన దగ్గర వాళ్ళ కొడుకు పెళ్లిలో అన్ని వాయిద్యాల మధ్యలో మీరు కూడా ఒక ఇదయ్యి మీరు వాయించటం అంటే అంత ఈజీ కాదు నిజంగా. ఎందుకంటే అక్కడ లేని విద్వాంసులు లేరు, అక్కడ పర్ఫామ్ చేయని విద్వాంసులు లేరు, వాళ్ళ మధ్యలో నేను ఎంత కానీ నన్ను పిలిచి పర్ఫామ్ చేయించుకున్నారు అని అంటే అది నిజంగానే నాకు నాలాంటి ఒక ఆర్టిస్ట్కి గ్రేటే కదా, చాలా గ్రేట్. ఎందుకంటే అక్కడ పర్ఫామ్ చేయలేని విద్వాంసులు లేరు, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ ముందు నేను చేయమని. అలాంటిది నన్ను తీసుకుపోయి నాకంటూ ఒక టైం కేటాయించి, అంటే మెయిన్ విద్వాంసులు మెయిన్ కచేరీలు పర్ఫామ్ చేస్తే అందరికి అలాట్ చేశారు టైంలో. నాకు హైట్ ఈ టైంలో అంటే ఓన్లీ 60-70 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. దానికోసం వాళ్ళు వేసిన ఆ స్టేజ్లో ఒక 2000 మంది పడతారు, కానీ వాళ్ళే ఉంటారు అక్కడ. ఆ 60-70 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందే ఒక 45 నిమిషాలు వాయించారు. 45 నిమిషాలు? అవునండి. చాలా అరుదైన గౌరవం అదే. ఇప్పుడు మామూలుగా ఆస్కార్ అవార్డ్స్ గెలిచిన వాళ్ళు కూడా వెళ్తారు, స్టేజ్ మీదకి వెళ్తారు, ఒక అవార్డు తీసుకుంటారు, బయటకు వచ్చేస్తారు. అంతవరకే చూడగలరు, ఎంతమంది చూసినా అంతే చూస్తారు. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా ఆ ఫ్యామిలీకి సంబంధించి 70 మంది 80 మంది కూర్చుని వాళ్ళు ఎదురుగుండా వాయించడం అంటే కొంచెం నర్వస్ ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్లో కొంచెం ఉందండి, తర్వాత వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తుంటే నేను కూడా మంచిగా రిలాక్స్ అయిపోయాను. ఒక కళాకారిణిగా సో మీరు అనుకున్నది ఈ రోజున సాధించారా? సాధించానంటే ఇక దీనికి ఎండ్ అనేది ఏంటో ఎక్కడుంటుందో తెలియదు, కానీ కళాకారిణిగా కంటే కూడా నా గోల్ మీకు తెలుసు కదా. తెలుసు. వీణ విద్వాంసులు దగ్గర ఉన్న విద్యని అది వేస్ట్గా పోనివ్వకూడదు. వీణ విద్వాంసురాలు బాబోయ్ నేను కాదండి, అలా అనకూడదా? నన్ను అనకూడదు, నేను స్టూడెంట్ని. వీణ విద్వాంసులు ఎవరైతే ఉంటారో, గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరున్న విద్య వృధాగా పోకూడదు, నెక్స్ట్ జనరేషన్ నేర్చుకోవాలి. దానికోసమే నేను ఈ వీణని ఎలా ఎందుకంత వీణంటే అంత పిచ్చి మీకు? చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి నేర్చుకున్నానండి. ఆ కష్టపడి నేర్చుకున్న వీణ మీరు చదువుకునేటప్పుడు మీరు చిన్నప్పుడు వీణంటే అందరికీ తెలుసు కాబట్టి మీకు ఇష్టమై నేర్చుకున్నారు. అవును. కానీ గత కొంతకాలంగా చూస్తే వీణలు ఎక్కడా కనపడని పరిస్థితి, అవునా? అవునండి, అవును అవును. సో కానీ ఆ కళని బతికించాలన్న ప్రయత్నం మీలో ఉందని అనిపించింది నాకైతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మోరల్స్ అనుకోండి, మా గురువు గారు ఆ భక్తి అనుకోండి, ఆ వీణ మీద ప్రేమ అనుకోండి అంతరించిపోతోందేమో. ఎవరు ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు వీణని వాయించడానికి. నేను ఫేస్ చేశాను కొన్ని ప్రాబ్లమ్స్, వాయిస్తుంటే కూడా ఎవరు వినలేదు. నేను ఫేస్ చేశాను, ఎవరు ఫేస్ చేశారో ఎవరు ఫేస్ చేయలేదో నాకు తెలియదు. నేను ఫేస్ చేశాను, నేను ఫేస్ చేశాను. ఏది మన టీవీ ఛానల్స్లో వాయిస్తుంటేనే ఎవరు వినలేదు, నేను ఫేస్ చేశాను. అది నన్ను హర్ట్ చేసింది. అయ్యో మన కళలు అంతరించిపోతున్నాయి, విద్వాంసులు అలాగే ఉండిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలంటే నేనేం చెయ్యాలి? నేనేం విద్వాంసురాలు కాదు, నాకు అంత పెద్ద విద్యార్థి లేదు. నాకు వచ్చింది వాళ్ళని అట్రాక్ట్ చేసే పాటలు. సరే నేను డిప్లొమా చేశాను, ఆ సంగీతం అది పక్కన పెట్టండి. ఇప్పుడు చంటి పిల్లడు అన్నం తినకపోతే మనం ఏం చేస్తాం? ఒక బొమ్మో చాక్లెటో పట్టుకుని దీన్ని చూపించి అన్నం పెట్టేస్తాం. ఇక్కడ అన్నం ఎవరు అంటే గురువులు, చాక్లెట్ నేను. ఓకే, అంటే ఈ సినిమా పాటలు అనుకోండి, వాళ్ళ రైమ్స్ అనుకోండి, హిందీ ఏదో ఒకటి దీన్ని అట్రాక్ట్ చేసి గురువుల దాకా వెళ్ళాలి. ఇప్పుడు ఈ పాట వాయించాలంటే వాడికి శాస్త్రీయ సంగీతం రావాలి. ఇప్పుడు గురువు ఏమి చెప్తాడు? నీకు శాస్త్రీయ సంగీతం వస్తే గానీ ఇది నేను నేర్పించను, ఫస్ట్ ఇది నేర్చుకో, అది నేర్చుకో అంటాడు. దీనికోసమే వాళ్ళు నేర్చుకుంటారు. సో అది నా గోల్. గురువుల దగ్గర ఉన్న విద్య అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే వేస్ట్ అయిపోకూడదు. వీణ అనేది నెక్స్ట్ జనరేషను గొప్పగా వాయించాలి అనేది నా బుర్రలో పడిపోయింది. ఆ సరస్వతి అమ్మవారు దానికి తగ్గట్టుగానే నాకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. అంటే సపోర్ట్ అంటే నాకు బ్లెస్ చేస్తోంది. ఆ బ్లెస్సింగ్స్ ద్వారానే అలా ముందుకెళ్తున్నాను.